ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల పేరుతో తమను మోసం చేసిందని పేర్కొంటూ ఇచ్చోడ మండలం ముక్రాకే గ్రామస్తులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలో ఇంటింటికి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. 6 గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలందరినీ కూడా మోసం చేసిందని, రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలేదని, అలాగే రైతు భరోసా కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేదని, కళ్యాణ లక్ష్మి అలాగే ఇతర 6 పథకాలను ఇవ్వడంలో పూర్తిగా విఫలమైందని ఆ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారెంటీలను అమలు చేయాలని సందర్భంగా డిమాండ్ చేశారు. అయితే ఇచ్చోడ మండలం ముక్రాకే గ్రామస్తులు చేపట్టిన నిరసన కార్యక్రమం బాగుందని ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముక్రాకే గ్రామస్తులను మనసారా అభినందించారు. నిరంతరం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్య పట్ల పోరాటం చేస్తున్న గ్రామస్తుల తీరును ఈ సందర్భంగా అభినందించారు. మరో వార్త విషయానికి వస్తే ఆదిలాబాద్ రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాన్సర్ లాంటి ప్రాణాంతకమైన వ్యాధులకు సైతం ఆపరేషన్లు విజయవంతంగా చేసి వ్యాధులను న్యాయం చేస్తున్నామని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తెలిపారు. ఈరోజు రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డైరెక్టర్ మాట్లాడారు. గత 15 నెలల కాలంలో 300కు పైగా క్యాన్సర్ ఆపరేషన్లు చేసినట్టు వివరించారు. ఇటీవలే 4 క్రిటికల్ క్యాన్సర్ ఆపరేషన్లు కూడా విజయవంతంగా పూర్తి చేసినట్టు పేర్కొన్నారు. రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలను ప్రజలు వినియోగించుకోవాలని సందర్భంగా కోరారు. మరో వార్త విషయానికి వస్తే ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు పీడీఎస్యు ఆధ్వర్యంలో ప్రభుత్వ కళాశాలను బంద్ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బంద్ నిర్వహించిన పీడీఎస్యు నాయకులు మాట్లాడుతూ గత కొంతకాలంగా ప్రభుత్వము ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తుందని, దీంతో ఇటు విద్యార్థులతో పాటు ప్రభుత్వ కళాశాలల యాజమాన్యాలు నష్టపోతున్నాయని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్స్తో పాటు స్కాలర్షిప్లను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లాలో ఎరువుల కొరత లేకుండా వ్యవసాయ శాఖ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రైతులు ఏడీఏ కార్యాలయానికి వచ్చి వినతి పత్రం సమర్పించారు. బైన్సా పట్టణంలోని వ్యవసాయ శాఖ కార్యాలయానికి వచ్చిన రైతులు ఏడీఏకు వినతి పత్రం సమర్పించారు. బైన్సాతో పాటు ముదోల్ నియోజకవర్గంలో ఎరువుల కొరత ఉందని, ఎరువుల కొరత లేకుండా చర్యలు చేపట్టాలని విన్నవించారు. అలాగే బైన్సా పిఏసి సెంటర్లో ఎరువుల కొరత తీవ్రంగా ఉందని, అయితే అందరికీ ఎరువులు అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. అధిక ధరకు ఎరువులను విక్రయిస్తున్న ఫర్టిలైజర్ షాపులపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.